మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. హైదరాబాద్లోని కృష్ణానగర్లో ఒక్కసారిగా వాషింగ్ మిషన్ భారీ శబ్దంతో పేలిపోవడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కానప్పటికీ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం వల్ల ఇది జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై టెక్నీషియన్ అబ్దుల్ ఖాదర్ స్పందించారు. ముఖ్యంగా ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వంటి ఆటోమేటిక్ మెషిన్లలో ఉండే మదర్ బోర్డులు, కండక్టర్లతో కరెంటు తేడాలు వచ్చినప్పుడు ఇలాంటి పేలుళ్లు సంభవిస్తాయన్నారు. డ్రమ్ను పట్టి ఉంచే స్పైడర్ బ్రాకెట్ అరిగిపోయినా లేదా ఫెయిల్ అయినా లోపల ఉండే వెయిట్ బ్యాలెన్స్ రాళ్లు వేగంగా బయటకు వచ్చి మెషిన్ పేలిపోతుందన్నారు. సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, వింత శబ్దాలు వస్తున్నా నిర్లక్ష్యం చేయటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయంటున్న టెక్నీషియన్ అబ్దుల్తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. కాలంలో వాషింగ్ మిషన్స్ ఇంట్లో ప్రమాదాలకు కారణాలు అవుతూ ఉన్నాయి. సో ఆ మధ్యకాలంలో అమీర్పేటలో ఒక వాషింగ్ మిషన్ పేలిన ఘటన మర్చిపోకముందే ఈరోజు యూసఫ్గూడలోని కృష్ణానగర్లోని జైన్ మందిర్ వద్ద కూడా మరొక వాషింగ్ మిషన్ కూడా పేలిపోయింది. అసలు ఈ వాషింగ్ మిషన్స్ ఎందుకు పేలుతూ ఉన్నాయి, సో ఇవి ప్రమాదాలకు ఎందుకు కారణం అవుతాం అనేది కూడా ఒకసారి టెక్నీషియన్తో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. టెక్నీషియన్ మనతో పాటు అబ్దుల్ ఖాదర్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. సో అన్న, అసలు ఈ వాషింగ్ మిషన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఎందుకు పేలుతూ ఉన్నాయి అసలు? వాషింగ్ మిషన్లో వచ్చేసి మీకు ఒకటి ఫ్రంట్ లోడ్ ఒకటి ఉంటుంది, మరి టాప్ లోడ్ ఒకటి ఉంటుంది, సెమీ ఆటోమేటిక్ ఒకటి ఉంటుంది, లిల్లీపుట్ ఒకటి ఉంటుంది. 4 మోడల్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీకు సెమీ ఆటోమేటిక్, లిల్లీపుట్ అంటే ఏం ప్రమాదం ఏముండదు. అది ఈ ముఖ్యంగా ఏంటంటే పేలేది ఈ ఫ్రంట్ లోడ్ అనేది పేలుతూ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ మదర్ బోర్డ్స్ ఉంటాయి, దాంట్లో హై పవర్ కెపాసిటర్స్ ఉంటాయి. ఒకవేళ స్విచ్ చేసి వదిలేసినప్పుడు అవి హై పవర్ వచ్చినప్పుడు పేలే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వీటికి స్టేబిలైజర్స్ కూడా వాడకుండా పవర్ని డైరెక్ట్గా కనెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అది అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఏమైనా పేలుతాయా? అప్ అండ్ డౌన్ అయినప్పుడే మదర్ బోర్డ్లో మనకి కెపాసిటర్స్, బూస్టర్స్ ఉంటాయి. అవి పేలినప్పుడు బర్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతే. ఇంకొకటి రన్నింగ్లో ఉన్నప్పుడు మనకేంటంటే దీని లోపల స్పైడర్ అని బ్రాకెట్ ఉంటుంది. అది మీకు రన్నింగ్లో మొత్తం అరిగిపోయి బ్యాలెన్స్ అయిపోయి ఇరిగిపోయినప్పుడు అది ఫుల్ ఫాస్ట్లో తిరిగినప్పుడు అది బ్యాలెన్స్ అయిపోయి పేలే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చాలామంది కూడా వాటిని సరిగా వాడడం రాక కూడా ఇలాంటి పేలుతాయని చెప్పేసి అంటున్నారు. మెయింటెనెన్స్ సరిగా చేయకుండా కూడా పేలుతాయని చెప్పేసి అంటున్నారు. అసలు మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది వాటిది? వాడటం రాకపోవటం వల్ల పేలే ఛాన్సెస్ ఏముండవు. కాకపోతే మెయింటెనెన్స్ అనేది దానికి ఏమైనా రిపేర్స్ ఉన్నప్పుడు చూసినట్టు అట్లానే రన్నింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏమైతుందంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ టైం అమీర్పేటలో వాషింగ్ మిషన్ పేలినప్పుడు కూడా దాంట్లో ఒక బండరాయి లాంటిది వచ్చింది. అంటే వెయిట్ దాన్ని మేనేజ్మెంట్ చేయడం కోసం కూడా వెయిట్లు లోపల పెడతారంటా ఉన్నారు. నిజంగానే పెడతారా వెయిట్లు? అవి దీంట్లో బ్యాలెన్సింగ్ కోసము బండరాలు పెట్టి ఉంటారు. దాంట్లో అవి మీకు నేను చెప్తున్నానుగా, బ్రాకెట్ ఇరిగిపోయినప్పుడు బ్యాలెన్స్ డ్రమ్ తిరగడానికి ఒక బ్రాకెట్ ఉంటుంది. ఆ బ్రాకెట్ ఇరిగినప్పుడు మనకి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి అమీర్పేటలో జరిగినది ఏంటంటే సిచ్యువేషన్, అది బ్రాకెట్ ఇరిగి లోపల బ్లాస్ట్ అయిపోయి బండరాలు మొత్తం బయటికి వచ్చేసినాయి. దాంట్లో డ్రమ్ బ్యాలెన్సింగ్ కోసమని పైన ఒక రాళ్ళు ఇస్తారు. అవి ఆ రాళ్ళు ఇదైపోతూ ఉంటాయి, అవి ఇరిగిపోతూ ఉంటాయి. సో అంటే మేజర్గా ఇలాంటి వాటిలో నార్మల్గా ఫ్రిడ్జ్లు అవి అయితే కంప్రెషర్లు ఉంటాయి. సో దీంట్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి అసలు లోపల? దీంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే మదర్ బోర్డ్ ఒకటి ఉంటుంది మెయిన్, తర్వాత మనకి మోటార్ ఒకటి ఉంటుంది అంతే, వేరే ఏముండదు. దీంట్లో చిన్న వస్తువులు, డ్రైన్ మోటార్ ఒకటి, ఇన్లెట్ వాల్ అనేది ఉంటుంది అంతే. ఇన్లెట్ వాల్, డ్రైన్ వాల్ అది ఏం పేలో మనకి. మీరు చెప్పినట్టు ఫ్రిడ్జ్లో అంటే కంప్రెషర్ ఉంటుంది, దాంట్లో గ్యాస్ ఉంటుంది, అది పేలే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకు ఓన్లీ పవర్ ఇష్యూ వల్ల పేలడానికి ఛాన్సెస్ అంతే, పవర్ ఇష్యూ లేకపోయినప్పుడు ఏం పేలవు అవి. అంటే చాలా వరకు బ్రాండ్స్ కూడా ఉంటాయి, హైర్ అని, సామ్సంగ్ అని, ఎల్జీ అని, ఇట్లా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. అంటే ఏది ఎక్కువ బెటర్గా ఉంటుంది? ఈ లో క్వాలిటీకి సంబంధించిన మెటీరియల్ ఏమైనా వాడడం వల్ల ఇట్లా జరుగుతుందా? అట్లేం లేదండి, అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, అదేం లేదు. కాకపోతే అంటే ఇప్పుడు వచ్చేటి వస్తువులలో మనకి ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ నుంచి ఇన్వర్టర్ కన్వర్టబుల్ చేసినారు. అది ఇన్వర్టర్ అంటే ఏంటంటే మనకి ఏసీ పవర్ నుంచి డీసీ పవర్ కన్వర్ట్ చేసి డీసీ పవర్ మీద మనకి వాషింగ్ మిషన్ రన్నింగ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏంటంటే మనకి ఎక్కువ పరికరాలు యూజ్ అవుతాయండి. మదర్ బోర్డులు, బూస్టర్స్, కెపాసిటర్స్, అవి హై వోల్టేజ్
పెడతారు అది. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇన్వర్టర్ బ్యాటరీ ద్వారానే వాషింగ్ మిషన్ రన్ అయ్యే విధంగా వాషింగ్ మిషన్ లో పరికరాలు ఏర్పాటు చేస్తారు. అలా కాదండి, ఇది ఇన్వర్టర్ బ్యాటరీ మీద రన్నింగ్ కాదు, ఏసీ పవర్ తీసుకొని మదర్ బోర్డ్ ద్వారా దానికి డీసీ పవర్ చేసి దాంట్లోనే రన్నింగ్ చేస్తుంది అది. దానికి సపరేట్ ఏం బ్యాటరీ ఏం ఉండదు దాంట్లో. తీసుకోవటం ఇన్పుట్ వచ్చేసి మనకి ఏసీ పవర్ తీసుకుంటుంది 230 ప్రకారంగా. అవుట్పుట్ అనేది డీసీ పవర్ కన్వర్టబుల్ చేసి 12 వాట్స్ 30 వాట్స్ అట్లా చేసి పంపిస్తుంది అది. అంటే పవర్ తీసుకునేప్పుడు ఇన్వర్టర్ నుంచి తక్కువ తీసుకొని ఎక్కువగా జనరేట్ చేసి పంపిస్తుంది, అంటే వాష్ చేస్తుందా? ఏసీ పవర్ తీసుకొని డీసీ చేసి కన్వర్ట్ చేసి రన్నింగ్ చేస్తుంది అది. దానికోసం మదర్ బోర్డులు ఉంటాయి, ఆ బోర్డులలో మనకి బూస్టర్స్ కెపాసిటర్స్ అవి ఉంటాయి. అవి మనకి స్విచ్ చేసి ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోయినప్పుడు హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. మదర్ బోర్డులో పేలడం వల్ల అది మీకు అగ్ని ప్రమాదంగా మారి దాన్ని కాలిపోయి మొత్తం బూడిద అయిపోతుంది అంటది. అంటే వాటి వల్ల ఇంత పెద్ద ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఉంటాయండి, అదేం లేదండి, అది కూడా ఉంటుంది. ప్లస్ అదే ఇంకొకటి ఏంటంటే మనకి మీరు చెప్పినప్పుడు అమీర్పేటలో పేలినది కాదు, దాని లోపల బ్రాకెట్ ఉంటుంది. అది ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వాటర్లో ఉండి సర్ఫ్ వలన మొత్తం మీకు తుప్పు పడిపోయి ఉంటుంది. అది కొద్దిగా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి తిరిగేటప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ పట్టించుకోకుండా అట్లనే రన్నింగ్ చేస్తున్నారు అనుకోండి, అది ఈగిపోయి పెద్ద శబ్దంగా మారిపోయి, లేదంటే రాపిడికి దాని లోపల మన గ్యాస్ మాదిరిగా ఫామ్ అయిపోయి దానిలో నుంచి ఎక్కడికి మనకి గాలి అనేది బయటికి పోకుండా ఉంటుంది. అది ఒకటే చోట ఫామ్ అయిపోయి పేలిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు సాధారణంగా ఒక వాషింగ్ మిషన్ని ఎన్ని రోజులకు సర్వీసింగ్ చేయించుకోవచ్చు? అంటే 6 నెలల సంవత్సరం అని చెప్పేసి ఇట్లా ఉంటుంది కదా, దాని మెయింటెనెన్స్కు డేట్ ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు? అట్లా ఏం లేదండి, మనకి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు చేయించుకోవాలి, లేదంటే సంవత్సరం ఒకసారి అట్లా చెక్ చేసుకొని సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఫ్రంట్ లోడ్ వరకు మనకి ఏమైనా శబ్దాలు వచ్చేటప్పుడు కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. వేరే దాంట్లో మనకి ఏం పేలడానికి ఛాన్సెస్ ఏముండవు. టాప్ లోడు సెమీ ఆటోమేటిక్ దాంట్లో పేలడానికి ఏముండవు. పేలేది మెయిన్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషనే పేలడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే అన్ని వాషింగ్ మిషన్స్ లో కింద ఉంటుంది మోటార్, మరి ఫ్రంట్ లోడ్కి ఎలా అంటే వెనకాల వైపు ఇస్తారా? వెనకాల వైపు ఇస్తారండి. అది వెనకాల వైపు ఇచ్చి ఫ్రంట్ నుంచి డోర్ మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోతుంది. మనకి సన్న గాలి కూడా లోపలికి వెళ్ళడానికి లోపల నుంచి బయటికి రావడానికి ఏం ఛాన్సెస్ ఉండవు. దానివల్ల ఏమైందంటే మనకి ఏమన్నా సామాన్లు అరిగిపోయినప్పుడు రాపిడ్ అయిపోయి దాంట్లో స్పార్కులు వచ్చి, లేదంటే ఏమన్నా పొగ మాదిరిగా లేదంటే గ్యాస్ ఫామ్ అయిపోయి అది పేలడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవునండి, గాలి ఎట్టి పోకుండా అది ఫామ్ అయిపోయి పేలడానికి ఛాన్సెస్ ఉంటాయి అంతే. సో చూస్తూ ఉన్నాము, ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట. అంటే పైనుంచి మనం బట్టలు వేసుకొని వాషింగ్ చేసేటువంటి మిషన్ ఇదంతా డ్రమ్ము. సో మనకు కనిపిస్తున్నటువంటి ఇదంతా లోపల డ్రమ్ము. సో దీనికి కూడా లోపల ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఈ కనిపిస్తున్నటువంటి ఫిల్టర్ ఏదైతే ఉందో ఇది వాటర్ని ఫిల్టర్ చేసేటువంటి మ్యాజిక్ ఫిల్టర్ ఏదైతే ఉందో దీన్ని క్లీన్ చేసుకోవాలని కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే లోపల పార్ట్స్ మనం సరిగా క్లీన్ చేసుకోకపోతే లోపల బట్టలకు ఉన్నటువంటి మురికి ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది, లోపల చూడొచ్చు, ఈ మురికి ఏదైతే ఇదంతా ఉందో దానికి అలాగే పట్టుకుపోయి ఆ పార్ట్స్ అన్నీ కూడా పాడైపోయి గ్యాస్ మొత్తం లోపల ఫామ్ అయిపోయి పేలేటువంటి ఛాన్స్ ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే టాప్ లోడ్ మిషన్తో పోల్చుకుంటే, వాషింగ్ మిషన్తో పోల్చుకుంటే మనకి ఫ్రంట్ లోడ్తోనే ఎక్కువగా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే టెక్నీషియన్ చెప్పినట్టుగా మనకు ఇది ఫ్రంట్ లోడ్ ఏదైతే ఉందో మోటార్ మొత్తం వెనకాల సైడ్ ఉంటుంది, అదే టాప్ లోడ్ అయితే కింద సైడ్ ఉంటుంది. సో ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది, అసలు కనీసం లోపల ఏమీ కనిపించదు. కాబట్టి లోపల ఉన్నటువంటి పార్ట్స్ ఏమైనా పాడైపోయినప్పుడు, లేదా కెపాసిటర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, ఓవర్గా హీట్ అయిపోయినప్పుడు, ఎక్కువ పవర్ వచ్చినప్పుడు సో ఇది పేలేటువంటి అవకాశం ఉందంటూ కూడా టెక్నీషియన్ అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.